వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో ఇవాళ కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఐలాపూర్లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టింది. నిన్న రాత్రి అక్రమ నిర్మాణాలను నేలకూల్చారు. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు భారీ వాహనాలు శ్రమించాయి. చాలా వరకు 5 అంతస్తుల భవనాలను కూల్చారు. హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాయి. దీని మార్కెట్ విలువ దాదాపు 15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఈ ఆపరేషన్లో భాగంగా భూ కబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎంఏ ముఖ్యం నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇందులో 40 ఎకరాల్లో నిర్మించిన విలాసవంతమైన గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ తో పాటు అతని సోదరుడు ఎంఏ అజీం 2.20 ఎకరాల్లో కట్టిన 6 అంతస్తుల అపార్ట్మెంట్ ను కూడా కూల్చివేశారు. స్విమ్మింగ్ పూల్, పశువుల పాకలు, గుర్రాల కోసం నిర్మించిన షెడ్లను సైతం తొలగించారు. అయితే ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు మైకుల ద్వారా ప్రకటించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ చర్యతో ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న పాత లేఅవుట్ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అమీన్పూర్ మండలం ఈలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1 నుంచి 220 వరకు ఉన్న 1263 ఎకరాల భూమి నిజాం పాలకులకు చెందిందిగా రికార్డులో ఉంది. విలీన ప్రక్రియ తర్వాత ఇది ప్రభుత్వ భూమిగా మారింది. ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని 1998లోనే హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. అనంతరం 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ భూమి ప్రభుత్వాందేనని తేల్చి చెప్పింది. అయినా కోర్టు ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా ముఖీం 2006లో ఇక్కడ భారీ నిర్మాణాలు చేపట్టారు. అంతేకాదు స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధాలు కొనసాగిస్తూ ఈ భూమిలో ఇష్టానుసారంగా అమ్మకాలు జరుపుతూ 100 కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చట్టాలను, అధికారులను లెక్క చేయకుండా సాగుతున్న ముఖీం అక్రమాలకు తాజా ఆపరేషన్తో ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. మొత్తం 1263 ఎకరాల్లో ఇప్పటికే నిర్మాణాలు జరిగిన ప్రాంతాన్ని మినహాయించి ఖాళీగా ఉన్న 861 ఎకరాల భూమిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. సో హైడ్రా మరోసారి కొరడా జులిపించింది. ఎంఏ ముఖీం ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తోంది. ఆ నిర్మాణాలు లేనటువంటి 861 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందని ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసింది. అయితే గతంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బాణసంచా కాలుస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పివి రావు మనకు అందుబాటులో ఉన్నారు. పివి రావు, సంధ్య, ఏదైతే హైడ్రా ఉందో మరొకసారి కొరడా జులిపించిందని చెప్పుకోవాలి. నిన్న తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్రారంభించిన ఆపరేషన్ అవుతుంది, ఇంకా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం. సాయి చంద్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం ఎంఏ అజీం ఏదైతే 2.2 ఎకరాల్లో అక్రమంగా నిర్మించినటువంటి ఏదైతుందో సుమారుగా 30 కోట్ల విలువైనటువంటి ఈ భవనాన్ని నిన్న తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. రాత్రంతా కూడా బాహుబలి క్రేన్తో కూడా కూల్చివేతలు కొనసాగించారు. ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎంఏ ముఖీం, అదేవిధంగా అతని సోదరుడు అజీం, ఈ ఇద్దరు కూడా అటు అధికారుల యంత్రాంగాన్ని ఇటు లెక్క చేయకుండా ప్రజాప్రతినిధులతో సత్సంబంధం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అక్రమ దందాన్ని కొనసాగించారు. సుమారుగా 861 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ ప్రాంతాన్ని ఒకసారి వచ్చి పరిశీలించి మొత్తం ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు జరిగాయని ఆయన పరిశీలించిన తర్వాత, నిర్దేశించుకున్న తర్వాతనే మొత్తం 1263 ఎకరాల్లో 861 ఎకరాలని ఆయన కాపాడినట్టు తెలుస్తోంది. అంటే మొత్తం సుమారుగా దీని విలువ మార్కెట్లో 15,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని ఆయన స్వాధీనం చేసుకున్నారు. చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ భవనం ఏతుందో దీన్ని హైకోర్టు ఉత్తర్వుల్లో ఏవైతే ఉన్నాయో దాన్ని ఉల్లంఘిస్తూ ఈ పట్టించుకోకుండా ఎంఏ అజీం 2.2 ఎకరాల్లో ఈ యొక్క టవర్స్ నిర్మించాడు. ఈ టవర్స్ మొత్తం కూడా ఆయన కిరాయిలకు ఇచ్చుకున్నాడు. మొత్తం మీద చూసుకున్నప్పుడు హైడ్రా ఏదైతే ఉందో నిన్న తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా ఈ యొక్క కూల్చివేత అనేది కొనసాగిస్తుంది. ఏదైతే ప్రభుత్వ స్థలం నిర్ధారించారో ఆ ప్రభుత్వ స్థలం మనం చూస్తున్నట్టు ఏ ప్రభుత్వ స్థలం అవుతుందో ఈ ప్రభుత్వ స్థలం మొత్తాన్ని కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం అయితే ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ బాహుబలి క్రేన్లతోని భవనాలు అయితే కూల్చేసే పక్క భవనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా
చాలా జాగ్రత్తగా ఈ భవనాన్ని కూల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు ఎంఏ ముఖీం, అదేవిధంగా అతను అజీం చేసినటువంటి అక్రమ ఏదైతే ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ ఏదైతే దీన్ని ఆక్రమించుకున్నాడో అది మొత్తం కూడా ఈ రోజున హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మొత్తం చుట్టూ ఫెన్సింగ్లు కట్టించే కార్యక్రమం అయితే ఒకవైపు కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకుంటూ 1 నుంచి 220 సర్వే నెంబర్లో మొత్తం 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అప్పటి జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జాయింట్ కలెక్టర్ ఇది మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని నిర్ధారించిన తర్వాత దాంట్లో యథేచ్ఛగా నోటరీతో కూడా క్రయ విక్రయాలు ఎంఏ ముఖ్యం అతని అనుచరులు కూడా మొత్తం దీన్ని కొనసాగించారు, క్రయ విక్రయాలు కొనసాగించారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ యొక్క ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో పాటు మొత్తం ఏదైతే ఈ భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ కట్టించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మొత్తం మీద చూసి స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా ఈ యొక్క భూములని క్రయ విక్రయాలు 2 సార్లు 3 సార్లు అమ్ముకుంటూ 100 కోట్లని ఎంఏ ముఖ్యం అదేవిధంగా అతని సోదరుడు దండుకున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇన్ని రోజులు కూడా అధికారులు ఏమార్చి ఇతను చేసిన దందానికి చెక్ పడిందని కూడా చాలా సంతోషం అయితే చుట్టుపక్కల ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య నిన్న తెల్లవారుజామున 4 గంటల నుంచి అయితే ఈ యొక్క భారీ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రంగనాథ్ అయితే నిన్నటి నుంచి ఇక్కడికైతే రాలేదు. అతని సిబ్బంది అయితే మొత్తం కూడా ఇక్కడ చుట్టూ ఎక్కడ కూడా ఎవరు కూడా లోపలికి చొచ్చుకొని రాకుండా పూర్తి భారీ బందోబస్తు నడుమనే ఈ యొక్క భవనాల కూల్చివేత కొనసాగుతున్నాయి. సంధ్య. రైట్.